మనము కానీ మన సంతానము కానీ మన యొక్క గురి ఏమిటంటే, ఈ బాణం యొక్క గురి ఏంటంటే ఏమని పిలువబడాలి? ఏమని పిలువబడాలి? దేవుని సేవకునిగా పిలువబడాలి. ఒక విశ్వాసిగా ఉండి దేవుని సేవకునిగా పిలువబడవచ్చు. ఒక విద్యార్థిగా ఉండి దేవుని యొక్క సేవకునిగా పిలువబడవచ్చు. ఒక భార్యగా ఉండి దేవుని సేవకునిగా పిలువబడవచ్చు. ఒక భర్తగా ఉండి దేవుని సేవకునిగా పిలువబడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఉంటూ దేవునికి మనం ఎలా ఉండాలంటే నమ్మకమైన వారిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? మనము దేవునికి మనం ఏ స్థితిలో ఉన్నాను, దేవునికి నమ్మకమైన వారు. ఎందుకంటే కాలేబు దేవుని కొరకు ఏంటంటే నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. జనసమూహములు మనుషులందరూ అక్రమ మార్గములో లోక సంబంధమైన మనసు కలిగి, చెడు వ్యసనాలు కలిగి, చెడు స్నేహాలు కలిగి ఎంతగా జీవించినను, మీరందరూ ఏ రీతిగా ఉన్నా పర్వాలేదు, మీరందరూ ఎలాగున్నా పర్వాలేదు. వీరిద్దరు ఏమన్నారు? యెహోషువ ఏమన్నాడు? మీరు ఏం చేస్తారో మీ ఇష్టం, మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం, నేను నా ఇంటి వారును అని ఎవరన్నారు? కాలేబు అనలేదంటారా? చెప్పండి. కాలేబు అనకపోతే వీళ్ళిద్దరూ ఒక గుంపు అవరు కదా. వీళ్ళిద్దరూ ఒక గుంపు. ఈ రెండు బాణాలు ఒకటే. కాబట్టి యెహోషువ జీవితంలో ఏ ఆత్మీయ జీవితం నెరవేరిందో కాలేబు జీవితంలో అది నెరవేరింది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి బాణముగా ఉన్నటువంటి మనం దేవుని చేత మరి ఏర్పరచబడినటువంటి దేవుని బిడ్డలుగా, చిన్నప్పటి నుండి బాల్యము నుండి దేవుడు మరి ఆయన బిడ్డలుగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మన యొక్క యవ్వన జీవితం, మన భవిష్యత్తు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలంటే గురి ఏంటి అనుకుంటున్నారు? గోల్ ఏంటి అనుకుంటున్నారు? ప్రతి యవ్వనస్తుడి యొక్క లేదా ప్రతి బాలుడు బాలిక యొక్క గమ్యం ఏంటంటే, గురి ఏమై ఉండాలంటే నేను దేవుని సేవకునిగా పిలువబడే సాక్ష్యం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి. మన యొక్క జీవితం యొక్క సాక్ష్యం బాగోకపోతే దేవుడు మన సేవకుడు అని పిలుస్తాడు? చెప్పండి. నా సేవకుడు అని పిలవగలడా దేవుడు అని చెప్పగలడా? మనుషుల యొక్క హృదయాంతరంగములు. అందుకే భక్తుడు దావీదు భక్తుడు అన్నాడు, నీవు నన్ను పరిశీలించు ప్రభువా, నన్ను పరిశోధించు ప్రభువా. దేవుడు హృదయాల్ని పరిశోధించి పరీక్షించేవాడు. కాబట్టి దేవుని చేత నిజంగా నువ్వు సేవకుడు అని పిలవబడితే నువ్వు కరెక్టే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి దేవుడు మనల్ని, మన బిడ్డలను లేదా మన సంతానాన్ని ఒక అమ్ములు పొదుతో నింపబడినటువంటి మరి సరి అయినటువంటి భవిష్యత్తు కలిగినటువంటి బాణములుగా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ బాణం యొక్క గురి ఏమిటి అంటే, మొట్టమొదటిగా ఇక్కడ చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే దేవుని సేవకునిగా గుర్తింపు పొందడం. దేవునికి స్తోత్రం కలుగుతుంది.